దూరమయ్యే కొద్దీ దాని విలువ తెలుస్తుందంటారు. మనల్ని కోరుకునే మనుషులను నిర్లక్ష్యం చేసి ఆ తర్వాత పాకులాడినా ప్రయోజనం ఉండదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఏళ్ల తరబడి బుద్ధి మార్చుకోవాలని చెబుతున్నా పెడచెవిన పెట్టి తీరా ఇప్పుడు కళ్ళు తెరుచుకునేసరికి జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. పోనీ అంతటితో ఊరుకున్నాడా అంటే అదీ లేదు. తనను కాదని వెళ్ళిపోయిన భార్యపై ఉక్రోషంతో కక్షగట్టాడు. ఆ తర్వాత ఆ భర్త ఏం చేశాడు? ఎలాంటి దారుణానికి తెగబడ్డాడు? భార్యాభర్తలు కొట్టుకున్నా తిట్టుకున్నా వారి మధ్య అనుబంధం వాళ్లను ఎప్పటికీ కలిపే ఉంచుతుంది. కానీ భాగస్వాముల పట్ల నిర్లక్ష్యం, కుటుంబంపై వ్యవహారాలు పట్టకపోవడం వంటి కారణాలతో ఎప్పుడైతే వారి మధ్యకు మూడో వ్యక్తి వస్తాడో అప్పుడు ఆ తాళిబంధం బీటలు వారుతుంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ప్రయోజనం శూన్యం. అలా భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధలను ఆసరాగా చేసుకుని వారి మధ్యలోకి వచ్చిన వ్యక్తి ఏమయ్యాడు? వ్యసనాలకు బానిసై కుటుంబం గురించి పట్టకుండా తిరిగిన ఆ ఇంటి పెద్ద ఎలాంటి శిక్ష అనుభవిస్తున్నాడు? పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన అక్కల చెంచయ్య, నన్ని భార్యాభర్తలు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన చెంచయ్య కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. బిడ్డల భవిష్యత్తు కోసం పరువు పోతుందని నన్ని గుట్టుగా సంసారాన్ని నెట్టుకుంటూ వచ్చింది. రోజులు గడిచే కొద్దీ చెంచయ్య తీరు మారకపోగా మరిన్ని దురలవాట్ల బారిన పడి కుటుంబానికి పూర్తిగా దూరమయ్యాడు. 2 కుమార్తెలను పెంచి వారికి వివాహాలు కూడా చేసిన నన్ని చెంచయ్య తీరుతో పూర్తిగా విసిగిపోయింది. తీవ్ర నిర్వేదంలో ఉన్న సమయంలో ఆమెకు చిలకలూరిపేట శాంతినగర్కు చెందిన పావర్తి నాగరాజు పరిచయమయ్యాడు. దీంతో ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. భర్త చెంచయ్య వద్ద దొరకని ప్రేమ, ఓదార్పు నాగరాజు అందించడంతో నన్ని ఆమెకు దగ్గరైంది. నాగరాజుతో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త వేధింపులు భరించలేక అతడికి దూరం కావాలనుకున్న నన్ని ఇంటి నుంచి బయటికొచ్చి నాగరాజుతో కలిసి సుభానీనగర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తోంది. భార్య ఇళ్లు వదిలి వెళ్లిపోతే గాని తత్వం బోధపడని చెంచయ్య తన భార్య తనకే కావాలంటూ పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే నాగరాజుకు బాగా దగ్గరైన నన్ని భర్త వద్దకు రానని తెగేసి చెప్పింది. దీంతో నాగరాజుపై కక్ష పెంచుకున్న చెంచయ్య అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. నాగరాజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తమ్ముడి కుమారుడితో కలిసి చెంచయ్య కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. హత్యకు పాల్పడిన చెంచయ్యకు యావజ్జీవ శిక్ష విధించగా బాలుడైన ఆయన అన్న కుమారుణ్ణి జువైనల్ హోంకు తరలించామని పోలీసులు వెల్లడించారు. అంటే అక్కల చెంచయ్య కొంచెం బాగా దురలవాట్లకి లోపడి ఉంటాడు. వాళ్ళ భార్య నన్నేతో ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ గొడవలు జరిగే క్రమంలో అక్కల నన్నేతో ఎవరైతే చనిపోయారో ఈ డిసీజ్డ్ పాలపర్తి నాగరాజు అక్రమ సంబంధం పెట్టుకోవడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ పాలపర్తి నాగరాజుకి అక్రమ సంబంధం వదులుకునే విషయమై ఈ ముద్దాయితో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. పెద్దల్లో కూడా 2-3 టైమ్స్ పరిష్కారాలు కూడా జరిగినాయి. అయినప్పటికీ ముద్దాయికున్న దురలవాట్ల కారణంగా అతను వదిలేసి ఈ అక్కల నన్ని ఎవరైతే చనిపోయారో ఈ బాధితుడితో అక్రమ సంబంధం కంటిన్యూ చేస్తూ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ప్లానెడ్గా ఈ పాలపర్తి నాగరాజు ఇంటికి వెళ్ళడం, అక్కడ ఉన్న అక్కల నన్నేని ఒక పథకం ప్రకారం ఇంటి బయటికి పంపించేయటం, ఆమె వీళ్ళ మాటలు నమ్మి బయటికి వెళ్ళిన తర్వాత ఒక్క ఉదిటిన ఈ పాలపర్తి నాగరాజు మీద ఎవరైతే మృతుడు ఉన్నాడో పాలపర్తి నాగరాజు పైన అటాక్ చేసి కత్తితో అతను గొంతు కోసేయటం, బాడీ పైన డిఫరెంట్ పార్ట్స్లో
చాలా సివియర్ ఇంజరీస్ చేశారు. అక్కడికక్కడే మృతుడు చనిపోవడం జరుగుతుంది. చెడు వ్యసనాలకు అలవాటు పడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకున్న చెంచయ్య చివరకు హత్య చేసి జైలు పాలయ్యాడు. భార్యా బిడ్డలు ఉండగా మరో మహిళకు దగ్గరై ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న నాగరాజు ప్రాణాలు కోల్పోగా కుటుంబ విలువలు మరచి తప్పటడుగులు వేసిన నన్ని అటు భర్తను ఇటు ప్రేమను చూపించిన వాడిని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది.